బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నేరాలు కలవర పెడుతున్నాయి. హత్యలు, అత్యాచారాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పోలీస్ స్టేషన్లో ఎక్కువగా నేరాల కేసులే నమోదవుతున్నాయి. దీనికి మద్యం, గంజాయి ప్రధాన కారణంగా తెలుస్తోంది. 4 రోజుల క్రితం ఊర్కొండపేట గ్యాంగ్ రేప్ ఘటననే ఓ ఉదాహరణ. మద్యం మత్తులో ఓ వివాహితపై సామూహిక అత్యాచారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నేరాలు కలవరపెడుతున్నాయి. హత్యలు, అత్యాచారాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పోలీస్ స్టేషన్లలో ఎక్కువగా నేరాల కేసులే నమోదవుతున్నాయి. దీనికి మద్యం, గంజాయి ప్రధాన కారణంగా తెలుస్తోంది. 4 రోజుల క్రితం ఊరుకొండపేట గ్యాంగ్ రేప్ ఘటననే ఓ ఉదాహరణ. మద్యం మత్తులో ఓ వివాహితపై సామూహిక అత్యాచారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నేరాలు కలవరపెడుతున్నాయి. హత్యలు, అత్యాచారాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పోలీస్ స్టేషన్లలో ఎక్కువగా నేరాల కేసులే నమోదవుతున్నాయి. దీనికి మద్యం, గంజాయి ప్రధాన కారణంగా తెలుస్తోంది. 4 రోజుల క్రితం ఊరుకొండపేట గ్యాంగ్ రేప్ ఘటననే ఓ ఉదాహరణ. మద్యం మత్తులో ఓ వివాహితపై సామూహిక అత్యాచారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి గురుప్రసాద్ అడిగి తెలుసుకుందాం. గురుప్రసాద్, చెప్పండి. రోజు రోజుకి అక్కడ నేరాల కేసులైతే ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం, పెద్ద ఎత్తున గంజాయి కూడా పట్టుకున్నట్లుగా కూడా అన్నారు. డీటెయిల్స్ ఏంటి? భువన, ఏదైతే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తం కూడా ఈ గంజాయి కావచ్చు, అలాగే బెల్ట్ షాపుల నిర్వహణ 24 అవర్స్ కూడా నడిపిస్తున్నారు. ఈ దందా కొనసాగిస్తున్న నేపథ్యంలో యువత అంతా కూడా అక్కడ వైపు ట్రాప్ అవుతున్నారు. మొన్న ఏదైతే ఊరుకొండపేట గ్యాంగ్ రేపు సంబంధించి కూడా ఏదైతే నిందితులు కూడా గంజాయి సేవించినట్లు తెలుస్తుంది, అలాగే మద్యం కూడా సేవించినట్టు తెలుసు. ఈ క్రమంలో నేను అత్యాచారానికి ఒడిగట్టారు. సో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఏదైతే నారాయణపేట కావచ్చు, గద్వాల్ కావచ్చు, వనపర్తి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున మాత్రం ఈ బెల్ట్ షాపులు, మద్యం విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎక్కువ కేసులు మాత్రం ఇవే నమోదవుతున్నాయి. పోలీసులు కూడా డాటా కూడా అదే చెప్తున్నారు. వచ్చే పోలీస్ స్టేషన్కి వచ్చే కేసులలో మాత్రం ఎక్కువ మద్యం సంబంధించిన కేసులు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే ఇంకా పోలీసు మాత్రం పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గంజాయి మాత్రం చాప కింద నీరులా ప్రవహిస్తుంది. ఇప్పటికే నాగర్ కర్నూలు జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి. 1276 గ్రాముల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. 20 మందిని అరెస్ట్ చేశారు. మరోవైపు నారాయణపేట జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. 3 అదుపులోకి తీసుకున్నారు. 1.3 కేజీల గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు గద్వాలో కూడా 7గురిపై కేసు నమోదైంది. 18 గ్రాముల గంజాయి కూడా స్వాధీనం చేసుకున్నారు. దీన్ని బట్టి చూస్తా ఉంటే తీవ్రత ఏ విధంగా అర్థం చేసుకుని మొత్తం యువత అంతా కూడా ఈ గంజాయి ట్రాప్ లో పడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే నల్లమల అటవీ ప్రాంతంలో ఎవరు జనసంచారం లేని ప్రాంతాల్లో ఈ యొక్క గంజాయిని సాగు చేస్తున్నట్టు తెలిసింది. అక్కడి నుంచే కృష్ణానదిని దాటిస్తూ పూర్తిగా ఉమ్మడి పాలమూరు జిల్లా సరిహద్దులను కూడా
దాటిస్తున్నారని చెప్తే ఒక్కొక్క ప్యాకెట్ వాల్యూ 10 గ్రాముల నుంచి 20 గ్రాముల ప్యాకెట్ కూడా 500 నుంచి 600 కూడా విక్రయిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే పోలీస్ శాఖ మాత్రం ఇంకా అప్రమత్తంగా లేదని చెప్పవచ్చు. ఎందుకంటే అంత పోలీసులు మాత్రం 100 కు డయల్ చేయాలని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఎవరు కూడా 100 కు డయల్ చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. ఊరూరా కూడా దండోర వేయించాలి. ముఖ్యంగా ఈ మద్యపానం వల్ల ఇలాంటి పరిణామాలు ఉంటాయి, దుష్పరిణామాలు ఉంటాయి. అలాగే గంజాయి ఒకవేళ ఎవరైనా విక్రయిస్తే వారిపై చర్యలు తీసుకునేందుకు అవగాహన కల్పించాలి. గ్రామాన్ని దండోర వేస్తేనే ఖచ్చితంగా కొంతమేర ఈ యొక్క నేరాల సంఖ్య తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వరుసగా మనం చూసిన ఉమ్మడి పాలమూరు జిల్లాలో హత్యలు అత్యాచారాలు కంటిన్యూ కొనసాగుతున్నాయి. ఊరుకొండపేట గ్యాంగ్ రేప్ తర్వాత అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో కూడా ఈ యొక్క సామూహిక అత్యాచారాలు కావచ్చు, అలాగే హత్యలు కూడా జరిగిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ మాత్రం మరింత నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే బెల్ట్ షాపులు నిర్వహిస్తారో వారిపై కూడా కేసులు నమోదు చేయాలి. ఎందుకంటే బెల్ట్ షాపులు అనేది కూడా పూర్తిగా గ్రామాలలో విచ్చలవిడిగా అయిపోయింది. ఈ నేపథ్యంలో యువతంతా కూడా ఆ బెల్ట్ షాపులకు వెళ్ళడం, ఏ సమయంలో మద్యం దొరుకుతుంది. మనం ఊరుకొండపేట గ్యాంగ్ రేప్ ఘటనలు కూడా రాత్రి 12 గంటల ప్రాంతం కూడా వాళ్ళు మద్యం తెప్పించుకుని మద్యం సేవించి కూడా ఈ ఘటనకు పాల్పడ్డారు. అంటే దాని తీవ్రత ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా పోలీస్ శాఖ కావచ్చు, ఎక్సైజ్ శాఖ కూడా పెద్ద ఎత్తున మాత్రం ఒక నిఘా ఏర్పాటు చేయాలి. ఎక్సైజ్ శాఖ కూడా అయితే కల్తీ కళ్ళు గుడుంబాను నియంత్రించే పనిలో ఉన్నప్పటికీ కూడా కొంతమేర వాళ్ళు కూడా మామూలు అందుతున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. సో ఏది ఏమైనప్పుడు కూడా జిల్లా ఎస్పీలు 5 జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు కూడా పూర్తి స్థలం మాత్రం ఒక రివ్యూ నిర్వహించాలి ఖచ్చితంగా. ఎందుకంటే క్రైమ్ రేట్ ఎక్కువ ఉంది, క్రైమ్ కేసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆందోళన కలిగించే అంశం. కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఇలాంటి ఇన్సిడెంట్ పునరావృతం కాకుండా మద్యంను పూర్తి స్థాయిలో నియంత్రించాలి. గంజాయి సాగు చేసే వారిపై చర్యలు తీసుకోవాలి. అలాగే గంజాయి ఎవరైతే సేవిస్తారో వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే ఎవరైతే ఈ గంజాయికి సంబంధించి ఈ మద్యానికి సంబంధించి కూడా గ్రామాన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తేనే ఆ తీవ్రత తగ్గే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అయితే గురుప్రసాద్, గంజాయికి సంబంధించి ప్రభుత్వం ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నప్పటికీ అంత భారీ మొత్తంలో పాలమూరు జిల్లాలో లభించడాన్ని పోలీసులు ఏమంటున్నారు అసలు? చాలా సందర్భాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొన్ని నారాయణపేట కావచ్చు, ఉనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లా, నాగర్కర్నూలు జిల్లాలో కూడా కేసులు అయినప్పటికీ కూడా తీవ్రత చాలా తక్కువ అనిపిస్తుంది. అంటే నిఘా వైఫల్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. తూతూ మంత్రంగానే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రాత్రి సమయంలో యువతంతా కూడా రోడ్లపైకి వచ్చి వాళ్ళొక మెసేజ్ ద్వారా ఒక గంజాయిని ఆ ప్యాకెట్లను స్వాధీనం ఒక బిజినెస్ గా వాడుకుంటున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలోనే ఏదైతే జనసంచారం లేని ప్రాంతాల్లోనే సాగు కొనసాగుతుంది. వారంతా కూడా పుట్టిల ద్వారా కృష్ణానది రివర్ దాటిన తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లా సరిహద్దులు దాటించడం, అలాగే ఎక్కడెక్కడే వాళ్ళు స్పాట్లు పెట్టారు. అంటే ఏ ప్రాంతంలో బిజినెస్ నడుస్తుందని గుర్తించి అక్కడికి మాత్రమే సరఫరా చేస్తున్నట్టు తెలుసు. అయినప్పుడు కూడా పోలీసులు మాత్రం పూర్తిగా మాత్రం నిఘా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కేసులు పెరుగుతున్నాయి, అలాగే ఈ యొక్క నేరాల సంఖ్య కూడా పెరుగుతుంది. కాబట్టి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న అధికారులు, పోలీసు యంత్రాంగం మాత్రం ఇంకా అప్రమత్తం కావాలి. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ పునరావృతం కావద్దంటే ఖచ్చితంగా ఈ బెల్ట్ షాపులు కావచ్చు, గంజాయి కావచ్చు, కల్తీ కళ్ళు కావచ్చు, గుడుంబ ఇవన్నీ కూడా నియంత్రించగలిగితేనే ఖచ్చితంగా యువత కూడా ఒక తాగుడు విషయంలో మాత్రం వాళ్ళు టాప్ లో పడే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాత్రి సమయాల్లోనే ఎక్కువ యువత ఈ గంజాయి సేవిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎక్కడిక్కడ గ్రామాలలో కూడా పూర్తిగా పోలీసులు రావడం, అయితే పెట్రోలింగ్ నిర్వహించాలి. పెట్రోలింగ్ నిర్వహిస్తేనే ఖచ్చితంగా దీనిపై కొంచెం భయం ఉంటుంది, యువతలో కూడా భయం కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ మాత్రం ఖచ్చితంగా మరింత పటిష్టంగా భద్రత ఏర్పాటు చేసి నిఘా ఏర్పాటు చేస్తేనే ఈ యొక్క నేరాల సంఖ్య తగ్గే అవకాశం అయితే కనిపిస్తాయి. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.